కోర్స్ నేర్చుకునే ముందు ప్రీ రిక్వెసైట్స్ అంటే ఏంటి అంటే కోర్స్ నేర్చుకునే ముందు మనం నేర్చుకోవాల్సిన విషయాలు. చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్ గా కోర్స్ నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు. దానికి ముందు కొన్ని ప్రీ రిక్వెసైట్స్ అనేవి మనం నేర్చుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏంటి అంటే డెవాప్స్ కోర్స్ నేర్చుకునే ముందు మనకి ఎలాంటి ప్రీ రిక్వెసైట్స్ ఉండాలి, మన కోడింగ్ నాలెడ్జ్ ఏమైనా ఉండాలా ఏంటి అనేది మనం మాట్లాడుకుందాము. దానికంటే ముందు మెషిన్ లెర్నింగ్ ఫ్రీగా నేర్పిస్తా ఉంది గూగుల్ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. దానికి సంబంధించి మెషిన్ లెర్నింగ్ కావాల్సిన ప్రీ రిక్వెసైట్స్ ఏందనేది చూద్దాము. దాని తర్వాత డెవాప్స్ కావాల్సిన ప్రీ రిక్వెసైట్స్ ఏంటనేది కూడా మనము తెలుసుకుందాం ఈ వీడియోలో. అయితే ప్రీ రిక్వెసైట్స్ లెర్నింగ్ అదే ఫ్రీగా నేర్చుకోవడానికి ఫ్రమ్ గూగుల్. అయితే ఇక్కడ ప్రీ రిక్వెసైట్ వచ్చేసి ఆల్జీబ్రా నేర్చుకోవాలి, లీనియర్ ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్, క్యాల్కులస్, ఆప్షనల్ ఫర్ అడ్వాన్స్ టాపిక్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అది నేర్చుకున్న తర్వాత మనం ఫ్రీగా ఈ మెషిన్ లెర్నింగ్ అనేది గూగుల్ ప్రొవైడ్ చేసే దాంట్లో మనము నేర్చుకోవచ్చు. అయితే డెవాప్స్ కోర్స్ నేర్చుకోవడానికి ముందుగా ఏం విషయాలు తెలుసుకోవాలి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏంటి అంటే మనందరికి తెలుసు ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్, తక్కువ మాట్లాడేవాళ్ళు ఎక్కువ మాట్లాడేవాళ్ళు. సో కొంచెం ఏంటి అంటే డెవాప్స్ అనే కాదు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏదైనా కానీ సర్వైవ్ అవ్వాలి, బెటర్గా మూవ్ అవ్వాలి అంటే మనము అందరితో మింగిల్ అవ్వగలగాలి. టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అది డెవాప్స్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి ఖచ్చితంగా మనకి అలాంటి బిహేవియర్ అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి. ఇది వన్ ఆఫ్ ద ప్రీ రిక్వెసైట్స్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే డెవాప్స్లో కోడింగ్ అయితే ఉండదు, కానీ ఇక్కడ మనము డెవాప్స్లో ఒక సర్వే అవ్వాలి. ప్రీ రిక్వెసైట్ ఏంటి డెవాప్స్ నేర్చుకునే ముందు అంటే మనం ఖచ్చితంగా కొంత ఈ లైనక్స్ మీద కొన్ని కమాండ్స్ మీద మనకి ఖచ్చితంగా కొంత అవగాహన అనేది కంపల్సరీ మనకు ఉండాలి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కమ్యూనికేషన్ అనేది చాలా ఫ్లూయెంట్ కమ్యూనికేషన్ కావాలంటే ఫ్లూయెంట్ అవసరం లేదు. మనకు సబ్జెక్ట్ వస్తే ఆటోమేటిక్గా ఆ సబ్జెక్ట్ మనం ఎక్స్ప్రెస్ చేయగలిగితే దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ అనే చెప్పాలి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి చాలా మంది డెవాప్స్ కోర్స్ నేర్చుకుంటే విపరీతమైన కోడింగ్ ఉంటుందా అంటారు. డెవాప్స్లో కోడింగ్ అనేది ఉండదు, కానీ సిలబస్ అయితే కొంచెం పెద్దగానే ఉంటుంది. అండ్ ఇంకొంతమంది ఒక డౌట్ అనేది ఉంటుంది, అరే ఎంత పెద్ద వ్యాస్ట్ సిలబస్ కదా, అరే నేను నేర్చుకుంటే నా పరిస్థితి అంటే నేను నేర్చుకోగలుగుతానంటే ఇక్కడ ఎంత పెద్ద వ్యాస్ట్ సిలబస్ అయినా దీంట్లో అంటే చాలా టూల్స్ ఉంటాయి. వాటన్నిటిని మనం ఎక్స్పర్టైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఏదో కొన్ని వాటిల్లో 1 or 2 వాటిల్లో ఎక్స్పర్టైజ్ అయితే సరిపోతుంది. సో మనము ఇంకొక ప్రీ రిక్వెసైట్ ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు డెవాప్స్లో ఏ టూల్స్కి ఎక్కువ పాపులారిటీ ఉంది అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కోర్స్ నేర్చుకునే ముందు తెలుసుకోవాలని ప్రీ రిక్వెసైట్ ఏంటి అంటే ఇది మనకి సూట్ అవుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇంకోటి ఏంటి అంటే కోర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం వెయిట్ చేయాలి. సో డెవాప్స్ కావాల్సిన ముఖ్యమైన ప్రీ రిక్వెసైట్స్ ఏంటి అంటే కమ్యూనికేషన్ ఒకటి కావాలి. కంపల్సరీ మనం లైనక్స్ కమాండ్స్ అనేది తెలిసి ఉండాలి. లైనక్స్ మీద మంచి ఎంతో కొంత నాలెడ్జ్ అనేది, లేకపోతే వాటి గురించి వాట్ ఈజ్ వాట్ అనేది అన్న మనకు తెలిసి ఉండాలి. అసలు డెవాప్స్ ఏంటి, దాంట్లో ఎన్ని టూల్స్ ఉన్నాయి, దేంట్లో పాపులారిటీ ఉంది, ఇప్పుడు మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది తెలుసుకొని ఉండాలి. అండ్ మనం కొంచెం అందరితో కమ్యూనికేట్ చేయగలిగేలాగా ఎక్కువ కొంచెం మింగిల్ అవ్వగలిగాలి, అలాంటి బిహేవియర్ కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఓకే, ఇది డెవాప్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఏ కోర్స్ అయినా కానీ ఇలాగే ప్రీ రిక్వెసైట్స్ ఉంటాయి. అంటే కోర్స్ నేర్చుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనేవి ఉంటాయి. ఖచ్చితంగా వాటిని తెలుసుకొని మన బిహేవియర్ కానివ్వండి, ఎప్పుడైనా టీమ్ ప్లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్లో అది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో ప్లాన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.